Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఆ విధంగానే మీ మొబైల్లో మీ ఫొటోస్తో కూడా అలాంటి వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేచకుండా ప్రివ్యూ అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో ఉన్న ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రైస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటే అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ ఇంగ్రీడియన్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు సింపుల్గా అనేది ఇక్కడ ఒక సాంగ్ లేయర్ అలాగే గ్రూప్ 1 అనే లేయర్తో లిరిక్స్ అయితే వస్తాయి. మీరు గ్రూప్ 1 అనే లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో ఎడిట్ గ్రూప్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అనేది లిరిక్స్ అయితే విజిబుల్ అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా విజిబుల్ అయితే అవుతాయి. ప్రతి టెక్స్ట్ లేయర్స్కి కింద డిస్క్రిప్షన్ అయితే నేను వచ్చేసరికి మీకు అనేది ఫాంట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి దానికి ఆ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ లిరిక్స్కి ఏ ఫాంట్ లింక్ అయితే ఉన్నదో ఆ ఫాంట్ స్టైల్ అనేది అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేస్తే ఈ విధంగా అయితే మీకు సింగిల్గా లేయర్ అయితే కనబడుతుంది ఓన్లీ. ఇప్పుడు వచ్చేసరికి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా 0 సెకండ్స్ దగ్గర స్టార్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి మీ గ్యాలరీలో పిక్చర్స్ ఏవైతే ఉంటాయో ఏ పిక్చర్స్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫోటో లేయర్ అనేది ఈ విధంగా అయితే ట్యాప్ చేసి హోల్డ్ చేసి ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి. గ్రూప్ 1 అనే లేయర్ అనేది ఫోటో పైన ఉండేలాగా అయితే సెట్ చేసుకోండి. అప్పుడు వచ్చేసరికి మీకు లిరిక్స్ అనేది విజిబుల్ అయితే అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి ఫోటో మీద చూసారు కదా, ఈ విధంగా విజిబుల్ అయితే అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మా దగ్గరికి అయితే వచ్చి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలోకి అయితే వచ్చేసి నెక్స్ట్ ఫోటో అయితే యాడ్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మా దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేసింది. ట్రిమ్ చేసి మళ్ళీ ఈ లేయర్ను కూడా ఈ విధంగా అయితే డౌన్గా అయితే ట్రాక్ చేసుకోండి. అప్పుడు అనేది లిరిక్స్ అయితే విజిబుల్ అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా ఎండింగ్ వరకు మీరు ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అనేది యాడ్ చేసుకుని గ్రూప్ 1 అనే లేయర్ అనేది టాప్కి అయితే తెచ్చుకోండి. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే గ్రూప్ 1 లేయర్ అనేది టాప్కి అయితే తెచ్చుకోండి. ఫొటోస్ అనేవి ఫుల్ స్క్రీన్లో యాడ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రతి ఫోటోకి షేక్ బట్ అయితే పేస్ట్ చేయాలి. అది కంప్లీట్ చేస్తే వీడియో అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అది ఏ విధంగా పేస్ట్ చేయాలంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసి షేక్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి ఇమేజ్ లేయర్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్ చేసి లేయర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి 4th ఆప్షన్ కాపీ లేయర్ ఏదైతే ఉన్నదో దాని మీద ట్యాప్ చేస్తే లేయర్ అనేది మీకు కాపీ అవుతుంది. ఈ విధంగా కాపీ అయినది బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసి ఏదైతే విడి చేస్తున్నారో అదైతే ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ లేయర్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి సింపుల్గా లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్కి రైట్ సైడ్ యారో ఐకాన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే ట్యాప్ ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు అనేది దాన్ని వచ్చేసరికి గ్రీన్ నుంచి వైట్గా అయితే చేంజ్ చేయడం కోసం ఒక ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేస్తే గ్రీన్ ఉండేది వైట్కి అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయినాక పేస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది ఈ పిక్చర్ కానీ. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ లేయర్ మీద అయితే క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి
పేస్ట్ స్టైల్ లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే యాడ్ అవుతుంది. ఈ విధంగానే చూసారు కదా, యాడ్ అవుతుంది. ఆ విధంగా టోటల్ అన్ని ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ అయితే చేయండి. రిపీట్ చేస్తే వీడియో అనేది అయితే కంప్లీట్ అవుతుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయితే చేసి మీకు ఏ డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడుసరికి వీడియో అయితే కంప్లీట్ అయింది. నేనైతే ప్లే చేసి చూపెట్టట్లేదు కాపీరైట్ ఇష్యూ వలన. మీరు కనుక చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ హెచ్కేటీలో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.